మేడారం జాతరలో మొక్కుకున్నోళ్ళు ఉంటే మనిషెత్తు బంగారం అదే అమ్మవారి బెల్లం జోకించి సమర్పిస్తారు కదా అగో అట్లనే కొన్నిటికాడ తీరొక్క తులాభారాలు అవుతుంటాయి. కొందరేమో పండ్లతోని పైసల చిక్కలతోని ఎవరికి నచ్చిన తీర్వాలు చేస్తుంటారు. అయితే మనుషులకు కాదు గోవుకు తులాభారం చేసిర్రు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బోలెద్దుపాలెంలో రాములవారి గుడికాడిగో ఇట్లా ఓ తరాజుల గోవుని పెట్టి ఇంకో తరాజుల నోట్ల కట్టలు 300 కిలోల పైసల చిక్కలతోని జోకిర్రు. మరి ఆయనతోలను మొక్కుకున్నారా లేకుంటే ఇదేమన్నా ఆచారమా అంటే కాదట. అందరు మంచిగా ఉండాలి, రాష్ట్రం పైసల పరంగా బాగా ముంగట పడాలని కోరుకుంటే ఇట్లా చేసిరట. అంతేనా అన్న? శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు గోమాతకి ధనలక్ష్మి తులాభార కార్యక్రమం నిర్వహించాం. ధనానికి భావశుద్ధి కలిగి అందరూ కూడా ధనం వృద్ధి చెంది సుఖశాంతులతో ఉండాలనేటువంటి సద్భావంతో తొలుత అందరికీ కూడా గోవు తులాభారకు సంబంధించినటువంటి 300 కేజీల డబ్బులను 10 గ్రామాలలో అందరికీ పంచిపెట్టి వాళ్ళందరి చేత ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్ర జపం శుద్ధి చేసి ఆ శుద్ధి చేసినటువంటి ఆ యొక్క 300 కేజీల రూపాయి కాయిన్స్తో ఈరోజు గోమాతకు తులాభారం నిర్వహించి శ్రీకృష్ణ అష్టోత్తరం, కామధేను పూజా కార్యక్రమం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ గోమాత తులాభార ధాన్యాన్ని వితరణ చేశాం. ఇప్పుడున్నటువంటి ధనం భౌతికమైనటువంటి ధనం ఎవరికి సుఖశాంతులు ఇవ్వట్లేదు. త్వరితగతిని మన రాష్ట్రం కూడా ఆర్థికంగా పుంజుకొని అందరూ కూడా సౌభాగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ గో ధనలక్ష్మి తులాభారం అది విన్నారు కదా. ఊరు జిల్లా కాకుండా ఏకంగా రాష్ట్రమే రయ్యన దూసుకుపోవాలని ఇట్లా చేసిరట. ఎవరు నమ్మకాలే ఎవరు భక్తాలది ఏమంటాను తీరి.